వెల్కమ్ టు మై ఛానల్. అందరూ మెచ్చే కలాకండ్ రెసిపీని ఈరోజు పక్కా కొలతలతో చేస్తాను. ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఫుల్ క్రీమ్ పాలు 1 లీటర్ తీసుకోండి. ఫుల్ క్రీమ్ పాలు మాత్రమే తీసుకోవాలి. అప్పుడైతేనే పాలు చిక్కగా కలాకండ్ చేసుకోవడానికి పనిచేస్తాయి. ఈ పాలను లో స్లిమ్ హై ఫ్లేమ్లో కాస్తూ బాగా కలుపుతూ ఉండాలి. పైన మీగడ పూర్తిగా అందులోనే కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే కలుపుతూ ఉండాలి. స్వీట్స్లో నిమ్మకాయ కలుపుతున్నాను ఏందని చూస్తున్నారా? పాలను ఇరగ్గొట్టాలంటే నిమ్మరసం కలుపుకోవాలి. నిమ్మ సాల్ట్ అయినా కలుపుకోవచ్చు. అప్పుడే పాలు ఇరిగి మనం అనుకునే కలాకండ్ స్వీట్ తయారీకి చిక్కటి పెరుగు వలె ఇరుగుతుంది. ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ షుగర్ను కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే కాస్తూ ఉండాలి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. కలాకండ్కు మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మీ దగ్గర ఏ నెయ్యి ఉంటే అది వేసుకోండి. మొత్తం కలిసేటట్టు ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యిని అప్లై చేసి రెడీగా పెట్టుకోండి. కలాకండ్ వైట్గా కావాలంటే ఇలా ఉన్నప్పుడే తీసుకోండి, లేదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకోండి. చూశారుగా, ఇలా వచ్చాక తీసి మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి మొత్తం సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన కలాకండ్ స్వీట్ తయారైంది. చుట్టూ బార్డర్లు కట్ చేసుకొని ప్లేట్ను బోర్లా వేసుకొని ఇలా ట్యాప్ చేస్తూ కొట్టండి. స్వీటు మంచిగా వస్తుంది. ఈ స్వీట్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మంచిగా స్క్వేర్ ఆకారంలో కట్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కలాకండ్ రెసిపీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలపండి. ఈ కలాకండ్ స్వీట్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.